ఇది మనకి సిడిఎస్లో వచ్చిన క్వశ్చన్. దీన్ని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము, ఓకేనా. సో ఇప్పుడు 26 స్క్వేర్ ప్లస్ 96 స్క్వేర్ అనేది మనకి దేనికి ఈక్వల్ అని చెప్పేసి అంటున్నాడు. సో వీటన్నిటిని సాల్వ్ చేసి మీరు చెక్ చేశారనుకోండి మనకి చాలా టైం అనేది పడుతుంది. బట్ మనకి ఇక్కడ ఏంటి అంటే స్క్వేర్ మిర్రర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి 14 స్క్వేర్ ప్లస్ 87 స్క్వేర్ అనేది, సో మనకి 14 కదా, సో ఈ నెంబర్ డిజిట్ అనేది మనకి షఫల్ అవుతుంది, ఓకే. 14 కాస్త 41, 87 కాస్త 78. సో ఇప్పుడు ఈ రెండింటి స్క్వేర్ మనకి సేమ్ అవుతుంది అనమాట. సేమ్ ఇక్కడ అంతే, 50 ఉన్నది కాబట్టి 51, 75 ఉన్నది కాబట్టి 57. సో ఇలా మనకి వీటి స్క్వేర్స్ అన్ని కూడా దీనికి ఈక్వల్ అవుతుంది. సో దీన్ని మనం స్క్వేర్ మిర్రరింగ్ అని చెప్పేసి అంటాము. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 26 97 కదా, 97 ఏమవుతుంది మనకి 79 స్క్వేర్ అవుతుంది, ప్లస్ 26 ఏమవుతుంది అంటే 62 స్క్వేర్, ఓకేనా. సో ఇప్పుడు ఇది మనకి 79 స్క్వేర్ ప్లస్ 62 స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది అనమాట. మనకి అది ఆప్షన్లో ఎక్కడ ఉన్నది, ఆప్షన్ డిలో ఉన్నది. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి, ఓకే. జై హింద్.